వరద కష్టాలను పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. హనుమకొండలో దాదాపు 4000 ఇళ్ల నీటి మునిగి ఆయన సందర్శిస్తారు. బొందివాగు ఉప్పొంగడంతో హంటర్ రోడ్డులో రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ప్రభావంతో భద్రకాళి ఆలయానికి కూడా మార్గం మూసుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల ద్వారా 200 మంది విద్యార్థులతో సహా వేలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సీఎం సహాయక చర్యలపై ఆరా తీసి ముమ్మరం చేయాలని ఆదేశిస్తున్నారు. వరంగల్ హనుమకొండలోని వరద కష్టాలను పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. హనుమకొండలో దాదాపు 4000 ఇళ్లు నీట మునిగి సమ్మయ్య నగర్ ను ఆయన సందర్శించారు. బొందివాగు ఉప్పొంగడంతో హంటర్ రోడ్లలో రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ప్రభావంతో భద్రకాళి ఆలయానికి కూడా మార్గం మూసుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల ద్వారా 200 మంది విద్యార్థులతో సహా వేలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. సీఎం సహాయక చర్యలపై ఆరా తీసి ముమ్మరం చేయాలని ఆదేశించనున్నారు. వరంగల్ హనుమకొండలోని వరద కష్టాలను పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. హనుమకొండలోని దాదాపు 4000 ఇళ్ల నీటి మునిగి సమ్మయ్య నగర్ ను ఆయన సందర్శించారు. బొందివాగు ఉప్పొంగడంతో హంటర్ రోడ్డులో రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ప్రభావంతో భద్రకాళి ఆలయానికి కూడా మార్గం మూసుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల ద్వారా 200 మంది విద్యార్థులతో సహా వేలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. సీఎం సహాయక చర్యలపై ఆరా తీసి ముమ్మరం చేయాలని ఆదేశించనున్నారు. ఇక ఇదే అంశంపై మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక చెప్పండి. ప్రస్తుతం మోంతా తుఫాను మోత మోగిస్తుందనే చెప్పుకోవాలి. అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటు తెలంగాణ మీద కావచ్చు, దీని ప్రభావం ఎక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏ జిల్లాలు, ఇప్పుడు జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం హన్మకొండ వరంగల్ కి మాత్రం పెద్ద ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ సమ్మయ్య నగర్ కావచ్చు, భద్రకాళి చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడు రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే ఇటు ములుగు రోడ్ లో కూడా ఉధృతంగా ఒక నాలా ప్రవహిస్తోంది. అయితే వరద ప్రభావంతో భద్రకాళి ఆలయానికి కూడా రాకపోకలు నిలిచిపోయినట్టయితే మనకున్న సమాచారం. అయితే జవహర్ నగర్ కాలనీ, గోపాల్పురం, అలాగే 100 ఫీట్ రోడ్డు ఇలాంటి ప్రాంతాలన్నీ ఇప్పుడు జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ రోజు మార్నింగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒక పక్క సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా వేల సంఖ్యలో ఉన్న జనాలు మాత్రం ఇళ్ల పైన ఎక్కి మరి సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు వరంగల్, హన్మకొండ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు మనకు కనిపిస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ఒక పక్క బొందివాగు ఉప్పొంగడంతో పాటు ఇటు హంటర్ రోడ్ లో మాత్రం ఇటు రాకపోకలతో బంద్ అయ్యాయి. సమ్మయ్య నగర్ లో దాదాపు 4000 ఇల్లు ఇప్పుడు జల దిగ్బంధంలో ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సమ్మయ్య నగర్ నీట మునిగిన సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా ఇప్పుడు ఇటు వరంగల్ కి పయనమయ్యారు. అందరినీ ఇప్పుడు ముంపుకు కారణమైన ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సందర్శించి, అలాగే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ముంపు గురైన వాటికి కావచ్చు ఇటు ఒక రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు అధికారులతో. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఇటు హైడ్రా, ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు కలెక్టర్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రివ్యూ మీటింగ్ లో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఈ బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు సంబంధించి కావచ్చు, ఇటు రైతులకు సంబంధించింది కావచ్చు, పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి సహాయక చర్యలు అవసరమైనా వెనకాడొద్దు, అందరికీ సహాయం అందేలాగా చెయ్యాలి అని చెప్పేసి ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. ఇంకో పక్క ఏంటంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ చాలా మంది వాళ్ళ వస్తువులు వరదలో కొట్టుకుపోవడం చూసాము. అందులో ముఖ్యంగా ఒక యువకుడు దాదాపు వాళ్ళ అన్న పెళ్లి కోసం 5 లక్షలు తీసుకొచ్చి పెట్టుకున్నా సరే
కొట్టుకుపోయాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో పక్క ఇటు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాము, వడ్లు మొత్తం కొట్టుకుపోవడం, అంటే పంట నష్టం అయితే భారీగా జరిగింది. మరి దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది అనేది చూడాలి. అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు చూసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుడు చూడాలి, వేచి చూడాల్సిందే శ్రీజ. వరద నీరు తగ్గడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అనుకోవచ్చు హారిక? ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి ఎండ అట్లట్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నానికి ఈ వాటర్ అంతా ఎనికిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క భారీ ఎత్తున వాగులు ఉప్పొంగడం, ఇంకో పక్క మూసీ నది ఎఫెక్ట్ పడడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వరదకు ముంపైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటర్ ఇంకిపోవడానికి మాత్రం కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ఒక పక్క మున్సిపాలిటీ కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎక్కడైనా చెట్టు ఇరుక్కున్నా కూడా, లేకపోతే డ్రైనేజీలకు సంబంధించి కావచ్చు, వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసే ప్రయత్నాల్లో ఇప్పుడు సిబ్బంది మునిగిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఏదైతే ఇప్పుడు ఈ వాటర్ క్లియర్ అవ్వడానికి మాత్రం కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఒక మనిషి నడుము వరకు వాటర్ జామ్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ జల దిగ్బంధం నుంచి బయటపడాలి అంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే సాయంత్రం లోపల ఈ ఎండ ఇలాగే కాస్తే మాత్రం తగ్గే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వాన మొదలైతే మాత్రం కాస్త కష్టమే అని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ హారిక.